మీరు ఎప్పుడైనా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి అని ఆలోచించారా? మనకి తెలియకుండా మనం చేసే ఒక 3 పొరపాట్ల వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ముఖ్యంగా మూడో పొరపాటు మనని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయదు. మరి ఆ 3 పొరపాట్లు ఏంటో చూసేద్దామా? నెంబర్ 1, ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అనేది మన డెసిషన్స్ని స్లో చేస్తుంది. ఓవర్ థింకింగ్ వల్ల మన పైన మనమే ఒక డౌట్ని ఇన్వైట్ చేసుకున్నట్లు అవుతుంది. మనం ఏదైనా సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు ఎదగాలి అంటే మన పైన మన డౌట్ ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా లో అయిపోతాయి. కాబట్టి మనం చేయాలి అనుకున్న పనిని కాన్ఫిడెంట్గా చేస్తూ ముందుకు పోతూ ఉండే వచ్చే అవరోధాల నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాయి ముందుకు వెళ్తేనే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగలుగుతాము. నెంబర్ 2, కంపేరింగ్ యువర్ సెల్ఫ్. మనము వేరొకరితో కంపేర్ చేసుకోవడం వల్ల మన వాల్యూని మనమే తగ్గించుకున్నట్లు అవుతుంది. పైగా వేరొకరి యొక్క అచీవ్మెంట్ని చూసి మన పైన మనమే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నట్లు అవుతుంది. ఇది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనము ఒకరితో కంపేర్ చేసుకోకుండా మనం చేయాలనుకున్న పనిని మన యొక్క యూనిక్ ఆలోచనతోటి మన యొక్క డిఫరెంట్ టాలెంట్ తోటి మనం చేస్తూ ముందుకు వెళ్తే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు ఎదగలుగుతాము. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఏ వ్యక్తి యొక్క డిఎన్ఏ మరొక వ్యక్తితో మ్యాచ్ అవ్వదు. అంటే మనం పుట్టడమే ఒక యూనిక్ పర్సన్గా పుట్టాము. అలాంటప్పుడు మన ఆలోచన విధానము మన యొక్క టాలెంట్ వేరొకరితో పోలవు కదా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది మానేసి మన పనిని మనం చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదుగుదాం. నెంబర్ 3, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. నేను చేసే ఈ పని చూసి వాళ్ళు ఏమనుకుంటారో, అమ్మో నేను తప్పు చేస్తే వీళ్ళు అవుతాము అని ఇలాంటి ఎవరో ఏదో అనుకుంటారని భయాలు పెట్టుకొని మన గ్రోత్ని మనమే ఆపేస్తాం. మన గ్రోత్ మనమే ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఎవరు ఏమనుకున్నా నీ ఆలోచన విధానంతో నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేస్తే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు ఎదగలుగుతావు. మరి ఇప్పుడు చెప్పండి, ఈ 3 పొరపాట్లో మీరు ఏదైనా పొరపాటు చేస్తున్నారా? ఒకవేళ చేస్తున్నట్లయితే ఈ రోజు నుంచి నేను స్ట్రాంగ్గా ఉంటాను అనుకుంటే స్ట్రాంగ్ అని మెసేజ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డే 3 సక్సెస్ మంత్ర కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి.